కస్టమర్ ఇచ్చిన ప్రతి రిక్వైర్మెంట్ తీసుకోవాలి. ఓకే, ప్రతిదీ కూడా తీసుకొని దాంట్లో ఏమైతే వేస్టేజ్ ఉన్నాయో, ఓకేనా, ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. అంతేనా? రిక్వైర్మెంట్ నేను అన్నాను, మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఇవ్వాలంటే నాకు ప్రాజెక్ట్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ అవి యూజ్ అవుతాయి, యూజ్ అవ్వవు. నెక్స్ట్ ఓకే, నాకు ప్రాజెక్ట్కి ఈ రిక్వైర్మెంట్స్ అన్ని నాకు కావాలని చెప్పి నేను మొత్తం మీకు రిక్వైర్మెంట్స్ అన్ని ఇస్తాను. ఓకేనా? కానీ ఆ ప్రాజెక్ట్కి ఏంటి రిక్వైర్మెంట్స్ అన్ని కూడా అవసరం లేదు. దాంట్లో కొన్ని మటుకే అవసరం ఉన్నాయి, అవి మటుకే మనం డెవలప్ చేయాలి. ఓకేనా? ఓన్లీ రిక్వైర్మెంట్ ఇంటికి వచ్చేట్టు ఓన్లీ రిక్వైర్మెంట్స్ ఒకటే, కస్టమర్ నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకొని ఓకే అవి కస్టమర్కి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి అవన్నీ కూడా దీంట్లో చూస్తారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటటువంటి రిక్వైర్మెంట్ ఇంజనీరింగ్, ఇక్కడ నుంచి ప్రతి రిక్వైర్మెంట్ ఎలా తీసుకుని ఎలా డెవలప్ చేయాలి. దాంట్లో ఫస్ట్ స్టెప్ వచ్చి ఇన్సెప్షన్ అంటే బెటర్ అండర్స్టాండింగ్. మీరు ఏదైతే కస్టమర్ దగ్గర నుంచి రిక్వైర్మెంట్స్ తీసుకుంటున్నారో ఓకేనా అవన్నీ కూడా అవి ఎలా యూజ్ అవుతాయి తీసుకుంటే సరిపోదు కదా. ఆ ప్రాజెక్ట్ చేయాలంటే అది ఎలా యూజ్ అవుతుంది కస్టమర్ అన్నది మీరు అర్థమయ్యేలా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మీరు ఇచ్చిన ప్రతి రిక్వైర్మెంట్ కూడా అవసరం లేదు, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇన్వెంట్కే ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి అవసరం అవుతాయి అని చెప్పి వాళ్ళకి మీరు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అన్నది ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు కస్టమర్ ఏమనుకుంటే నేను ప్రతి రిక్వైర్మెంట్ ఇస్తాను, దాంట్లో ప్రతిదీ యాడ్ చేసి నాకు ప్రాజెక్ట్ అనేది సబ్మిట్ చేస్తారనుకుంటారు. కానీ ప్రాజెక్ట్ చేసే వాళ్ళకి ఏంటి ఆ రిక్వైర్మెంట్స్ అన్నీ కూడా అవసరం లేదు, దాంట్లో కొన్ని మటుకే మనకు అవసరం అవుతాయి, అవి మటుకే యూజర్స్కి అర్థమయ్యేలాగా మనం ఎఫిషియెంట్గా అన్నది ప్రాజెక్ట్ డెలివరీ చేయాలని చెప్పి అది మనకు తెలుస్తుంది. ఓకేనా? ఇన్సెప్షన్లోని రిక్వైర్మెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని ఏది బెటర్గా క్లయింట్స్కి అర్థమవుతుందో ఆ రిక్వైర్మెంట్స్ మటుకే ఉంచి రిమైనింగ్ అన్ని రిమూవ్ చేసేస్తారు. నెక్స్ట్